రాజు గారు, సీనియర్ నాయకులు సత్యప్రకాష్ గారు, రవిచంద్ర గారు, అట్లాగే ఇమ్రాన్ గారు, నవీద్ గారు, శంకర్ గారు, మిగతా గౌరవ కౌన్సిలర్లకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం పిసిసి ప్రెసిడెంటు మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న సంగారెడ్డిలో మాట్లాడిన ఆ భాష, ఆ అహంకారపూరితమైన మాటలు ఇవాళ పేపర్లో, మీడియాలో చూసినాం. ఆయన ఏమంటాడు, ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే ఆయన పీసీ ప్రెసిడెంట్ కాగానే ఏదో అయిపోయినా అనుకుంటున్నారు వారు. ఏదంటే అది మాట్లాడచ్చు. టీఆర్ఎస్ పార్టీ అట వచ్చే ఎన్నికల లోపు ఖాళీ అయిపోతుందట. అంటే ఆయన ఏమైనా చిలక దోశ అని చెప్పిండా అని నేను అడుగుతున్నాను. పీసీ ప్రెసిడెంట్ అయ్యి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దకుండా, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దకుండా, వాళ్ళ ఇంట్లో, సొంత ఇంట్లో పార్టీలో జరుగుతున్నటువంటి కొమ్ములాటలు, కొట్లాటలు అవన్నీ చక్కదిద్దుకోకుండా గాంధీ భవన్లో కూర్చొని చిలక దోశ అని చెప్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఉండదండి? ఇప్పుడు ఎవరుండరో ఈ 11 నెలల కాలంలోనే తెలంగాణలో ఏ ఊరికి సెంటర్ పోయి అడిగినా, ఏ ఒక్క మనిషిని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఏ మహిళను అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా తూ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఓట్లేస్తాంరా అని మొన్న ఒక సర్వే వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు, ముఖ్యమంత్రి యొక్క ఇమేజు, మంత్రుల యొక్క పనితీరు మీద ఒక సర్వే, ఢిల్లీకి చెందినటువంటి ఒక సంస్థ సర్వే చేస్తే మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రభుత్వం కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఇంత ఫాస్ట్గా ఎవరు కూడా డిక్లైన్ కాలే, ఇంత ఫాస్ట్గా ఎవరు కూడా పడిపోలే. అంత ఫాస్ట్గా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన గల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంత దిగజారిపోయింది. అంత ఫాస్ట్గా 11 నెలల కాలంలోనే ఇంత చెడ్డ పేరు ఏ ప్రభుత్వానికి కూడా రాలే. అది కప్పిపుచ్చుకోవడానికి చిలక దోషాలు చెప్తా ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు. హరీష్ రావు గారట పార్టీలో ఉండరట. హరీష్ రావు గారు కేసీఆర్ గారితో గత 30 సంవత్సరాలుగా కేసీఆర్ గారితో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నికార్సైన ఉద్యమకారుడు, తెలంగాణ వాది. మీలాగా తెలంగాణ ఇస్తామని చెప్పి మీరు, మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని 2004లో ఒప్పందం చేసుకొని 2014 దానికి ఎగగొడితే తనకున్న రాష్ట్ర మంత్రి పదవిని కేసీఆర్ గారితో పాటు, కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావు గారు రాష్ట్ర మంత్రి పదవిని గడ్డిపోచలాగా ఇసిరేసినటువంటి నికార్సైన తెలంగాణ సోయిగల నాయకుడు హరీష్ రావు గారు. ఆయన ఎన్నోసార్లు చెప్పినాడు, నా శ్వాస ఉన్నంత వరకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని. మీ ఇల్లు మీరు చక్కదిచ్చుకోకుండా మా ఇంట్లో ఏదో పెడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇప్పుడిప్పుడే మీరు పీసీ ప్రెసిడెంట్ అయినరు, ఒక పెద్ద బాధ్యత వచ్చింది.
సంస్కారవంతంగా మాట్లాడాలి. నువ్వు పోతుంది అనగానే పోదు, మీరు అంత పెద్దోళ్ళు కూడా కాదు. ఒక పార్టీని పోతుంది అని పార్టీని పోగొట్టేంత చేసేంత శక్తి కూడా మీకు లేదు. కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను సూచిస్తూ ఉన్నా. మా పార్టీ గురించి వదిలిపెట్టండి, అసలు మీ పార్టీలో ఏం జరుగుతున్నది? మంత్రులు హెలికాప్టర్ల కోసం కొట్లాడుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగానే వేరే 2-3 మంత్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో మూటలు సమర్పించుకోవాలి, ముఖ్యమంత్రి పదవి రావాలన్నా, ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊడిపోవద్దన్నా అలా ఢిల్లీకి మూటలు సమర్పించుకోవాలి. రేవంత్ రెడ్డి ఆ పనిలో బిజీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకునే పనిలో, ఢిల్లీకి మూటలు సమర్పించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన మూటలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిండు, మూటలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నాడు అని ఇటు ఒక దిక్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఒక దిక్కు బట్టి విక్రమార్క గారు, ఒక దిక్కు శ్రీధర్ బాబు గారు, వాళ్ళు కూడా అదే పని చేసుడు మొదలుపెట్టిరట. సమాచారం వస్తున్నది, న్యూస్ వస్తున్నది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అలా సీఎం కుర్చీ రేసులో ఉన్నారు. ఇగో ఇది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మహేష్ కుమార్ గౌడ్ గారు. అటు ప్రజల్లో చులకన అయిపోయారు, ఇటు మీ మధ్యలోనే పొంతన లేదు. ఇంకా అంతకంటే గమ్మత్ ఏంటంటే, అసలు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా? మీరు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లన్నా చెడ్డ పేరు వచ్చింది రాష్ట్రంలోనే, ఆయన తీసేస్తున్నారట. ఆయన తీసేయగానే వేరే పార్టీలోకి పోతాడట. నువ్వు ఏ ముఖ్యమంత్రికి అయితే ఇవాళ డబ్బా కొడుతున్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ రేవంత్ రెడ్డి గారే మీ పార్టీలో ఉండేది నమ్మకం లేదు. మీ మంత్రులే మీ ముఖ్యమంత్రి కుర్చీని లాగుతున్నారు. ఇగో ఇది ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇంకో మాట అన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి మేము ఈ 10 నెలల్లో చేసినామన్నమాట మాట్లాడి. ఈ మాట నేను ఇప్పుడు మా మెండోరా దగ్గర ఒక ఊర్లో ఒక ప్రోగ్రాం జరిగితే ఇగో ఇట్లా అంటున్నాడా మహేష్ కుమార్ గౌడ్ గారు అన్న. నేను ఆడ ఉన్న ప్రజలంతా ఒకటే నవ్వుడిగా, కొందరు నెత్తికొక్కని నవ్వుతున్నారు, కొందరు అటు ఇటు చూస్తున్నారు ఏమన్నా దొరుకుతుందా అని. ఇక వైర్లు పట్టుకొని చచ్చిపోవాలి, ఆ మాటకి కరెంటు వైర్లు పట్టుకొని చచ్చిపోవాలి. ఈ 10 నెలల్లో ఒక్క పనన్న మొదలైందా? ఒకటంటే ఒకటి, రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో ఒక్క కొత్త పనన్న మొదలైందా? ఒక్క పని మొదలు కాలేదు ఈ 11 నెలల కాలంలో. మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసిరట. ఏం చెప్పాలి ఆయనకు? అంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీ ప్రెసిడెంట్ రాగానే మొత్తం దిశ ఎక్కి అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. చాలా బాధ. మేము 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పని మొదలు పెట్టకుండా, ఒక్క పని కూడా స్టార్ట్ చేయకుండా, పైగా ఇల్లు గులగొట్టే పనులు, మెట్రో రైలు రద్దు పనులు, ఇటు రద్దులు, ఇటు ఇల్లు గులగొట్టుడు, ఈ పని తప్ప ఒక్క కొత్త కన్స్ట్రక్టివ్ పని, ఒక్క డెవలప్మెంట్ పని ఒక్కటి కూడా మొదలు కాలే. ఇగో ఇప్పుడు ఇవాళ వరంగల్లో పోయి రిబ్బన్ కట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు, అది మేము కట్టిందే. కాలోజీ పేరు మీద అక్కడ ఒక ఆడిటోరియం కడితే ఆ ఆడిటోరియం పోయి రిబ్బన్ కట్ చేసి నేనే కట్టినా అన్న పోజులిచ్చుకుంటాను. మేము కట్టిన వీటికి, మేము చేసిన అభివృద్ధికి మీరు రిబ్బన్లు కట్ చేసుడు, శిలాఫలకాలు పెట్టుకున్నాడు తప్పిస్తే ఒక్క పని అంటే ఒక పని, కొత్త పని చేయలే. ఇప్పుడు ఒకటి చేస్తున్నాడు. అబ్బా, సెక్రటరియట్ కేసీఆర్ కట్టిండు కదా హైదరాబాద్లో,
ఆ సెక్రటరేట్ యొక్క మెయిన్ గేటును తీసేసి వేరే దగ్గర పెడుతున్నట్టు ఇంకో గేటు. ఇక గా పని చేస్తాంట ఇప్పుడు. శుభమాని సెక్రటరేట్ అంత గొప్పగా అంత వాస్తవాన్ని చూసి అంత ఈ మొత్తం తెలంగాణ సమాజం అంతా గర్వపడేలా కేసీఆర్ సెక్రటరేట్ని కడితే ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటంటే మెయిన్ మహాద్వారం ఆడ మొత్తం రేకులు పెట్టేసి మొత్తం దాన్ని ఎలివేషన్ అంతా ఖతం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో గేట్ ఏటో పెడతాడంట. ఇగో ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. దానికోసమట చర్చకు రావాలన్నట, నేను చర్చ పెట్టాలన్నట. నేను ఒకటే మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీ ఇష్టం ఉన్న ఊరు ఎన్నుకో ఈ రాష్ట్రంలో, నీ ఇష్టం ఏ ఊరికైనా సరే. ఆ ఊరు సెంటర్లో మీరు నిలబడండి, నేను నిలబడతా. సెంటర్లో నిలబడి మీరు అడగండి, రుణమాఫీ అయింది అని ఆ ఊర్లో ఉన్న రైతులందరూ చెప్తే, రైతు బంధు మాకు వచ్చింది అని ఆ ఊర్లో ఉన్న రైతులు చెప్తే, 500 వడ్ల బోనస్ పడ్డాయి అని చెప్పి ఆ ఊర్లో ఉన్న రైతులు చెప్తే, అందరికీ ఆ ఊర్లో ఉన్న అందరికీ 500 బోనస్ పడ్డది అని చెప్తే, 2500 ప్రతి మహిళకు నువ్వు కోడలకు 2500 ఇస్తాను, 4000 అత్తకి ఇస్తాను, అవన్నీ వచ్చినాయని చెప్తే, ఏ ఊరికన్నా పో నీ ఇష్టం. ఆ ఊర్లో నువ్వు నిలబడు, నేను నిలబడతా. నాతో పాటు మా గణేష్ భాయ్ వస్తాడు, మా చైర్మన్ సాబ్ వస్తాడు. ఒకవేళ ఆ ఊరోళ్ళకి ఇట్లా నువ్వు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వచ్చినాయి మాకు అని చెప్తే, నేను రాజీనామా చేస్తానా ఎమ్మెల్యే పదవికి, నువ్వు నీ పీసీ ప్రెసిడెంట్కి రాజీనామా చేస్తావా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా మహేష్ కుమార్ గౌడ్. చర్చ ఎందుకు ఇంకా మన ఇద్దరి మధ్యలో? ఇద్దరం పోదాం, ప్రజల్ని అడుగుదాం. వాళ్ళు వచ్చినాయంటే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా? ఈ సవాల్కు జవాబు ఇవ్వాలి పీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు. మేము 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తే మీరు ఈ 10 నెలల్లో చేసింది విధ్వంసం. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు. హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద, వాస్తు పేరు మీద, హామీలు ఒగ్గట్టే పేరు మీద ఇవాళ విధ్వంసం. మందులు లేవు, హాస్పిటళ్ళల్లో మందులు లేవు, ఏమీ లేవు. ఇంకా ఇవాళ వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఇప్పుడు వరంగల్లో విజయోత్సవ సభ చేస్తున్నారట. సంవత్సరం కాలం మేము బ్రహ్మాండంగా పరిపాలించడం అని విజయోత్సవ సభ చేస్తున్నారట. ఏ ముఖం పెట్టుకొని చేస్తున్నారో అని నేను అడుగుతా ఉన్నా. చివరికి ఎట్లయిపోయిందంటే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పరిపాలన అనే స్థాయికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చినారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోని అన్ని వర్గాలు ఇవాళ ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఈ 11 నెలల కాలంలో పురుగులు అన్నం పెడుతున్నారు అని చెప్పి గురుకుల స్కూళ్ళలో విద్యార్థులు వచ్చి రోడ్డు ఎక్కుతున్నారు. స్కాలర్షిప్లు వస్తలేవని చెప్పి విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు. ఉద్యోగాలు ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నావు సంవత్సరంలో. కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల మీదనే నువ్వు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఉద్యోగాలు ఎన్నో కొన్నో 20,000 25,000 ఇచ్చి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నావు. ఏవి మా 2 లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులు ఇవాళ రోడ్డు ఎక్కుతా ఉన్నారు. అశోక్ నగర్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అట్లనే రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. రైతు బంధు ఎగ్గొట్టినవు అని చెప్పి రైతన్నలు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఏవి వడ్ల కాంటలు పెడతలేవు, మా వడ్లు జోక్తలేవు అని చెప్పి కల్లాల దగ్గర రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. జీతాలు పెంచుతా అన్నావు, పెంచుతలేవెందుకు అని ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. డిఏలు పిఆర్సీలు ఇస్తా అన్నావు, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు మా డిఏలు పిఆర్సీలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. 11 నెలలుగా గ్రామ పంచాయతీలకు ₹1 ఇవ్వలేదు, మేము అప్పులు తెచ్చిపెట్టినాము అని పంచాయతీ సెక్రటరీలు, మాజీ సర్పంచులు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఇవాళ కడుపు గాలి రోడ్డు ఎక్కుతా ఉన్నారు. నీ అల్లుడు కోసం ఫార్మా కంపెనీల పేరు మీద భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇవాళ లంబాడా గిరిజనులు
ఇవాళ రోడ్ ఎక్కుతా ఉన్నారు, ఢిల్లీ దానికి పోయినారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ని, ఎస్టీ కమిషన్ని కలిసి వాళ్ళు వస్తూ ఉన్నారు గిరిజనులు. ఇవాళ ఇండ్లు కూలగొడతాం, హైడ్రా పేరు మీద ఇండ్లు కూలగొడతామంటే ఆ పేదలు రోడ్డు మీదకి వచ్చి నిన్ను నానా దుర్భాషలాడుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు అన్ని తిట్లు పడి ఉండలే. మీ ప్రభుత్వం పడినన్ని తిట్లు. మూసి పునర్జీవం పేరు మీద పేదలేళ్ళు కూలగొట్టి ఖాళీ అయిన భూమిని బడా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని చెప్పి ఏదైతే నువ్వు కుట్ర పన్నుతున్నావో ఆ కుట్రకు వ్యతిరేకంగా మూసి బాధితులు రోడెక్కుతా ఉన్నారు. 2500 ఏది అని చెప్పి మహిళలు రోడెక్కుతా ఉన్నారు. 2000 పెన్షన్ 4000 ఇస్తా ఉన్నామని చెప్పి బీడీ కార్మికులు, వృద్ధులు ఇలా వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఇట్లా బడిలో చదువుకునే పిల్లల కాడ నుంచి పెన్షన్లు అందుకునే అవ్వా తాతల మట్టుకు అందరిని కూడా రోడ్డు మీదకి ఈడ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం ముఖం పెట్టుకుని వాళ్ళ విజయోత్సవ సభ చేస్తున్నారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని. ఈ ప్రభుత్వం, మీ పార్టీ ప్రభుత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజల కడుపులు కొడతా ఉన్నది. ఇవాళ ఓట్లేసిన పాపానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏం ముఖం పెట్టుకొని ఈ విజయోత్సవ సభ చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.